ఊరి పక్కకున్న పలుగడ్డ ఉరేసుకున్న ఊడెంగడ్డ తెలుసో లేదో గాని ఇయాల రేపు చిన్న చిత్క ముసలి ముత్క అందరికి మేడిగడ్డ గురించి తెలుసు. ఏమో వచ్చే వారం 10వ తరగతి పరీక్షలు ఉన్నాయి కదా, మేడిగడ్డ మీద బిట్ పేపర్ల ప్రశ్నలు అడిగినా అడుగుతారేమో అనిపిస్తుంది. అంతుంది కాబట్టి మేడిగడ్డ గురించి కుల్లం కుల్లా తెలుసుకునేటందుకు ఒక మేధావుల బెటాలియనే దిగిందట చూడండి. మేడిగడ్డ చాప్టరు ఇప్పటంతలో ఒడిచేటట్టు కనబడతలేదు కదా. గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ల దాకా ఇప్పుడు అందరు చెప్పుకొని చర్చించుకునే టాపిక్ అయ్యింది మేడిగడ్డ. నిన్ననే చూసినాం కదా మోడీ సార్ ఏమన్నాడు, బీఆర్ఎస్ బిల్డప్ ఇచ్చి ప్రాజెక్టు కడితే ఆయనతో అది ఉత్తపుణ్యానికే దశకింది. దాన్ని బాగా చేసి జిమ్మదారు తీసుకోవాల్సిన కాంగ్రెస్ ఏమో సాగ తీసుకుంటా టైం పాస్ చేస్తుందని గట్టి వేసుకున్నాడు. ఇక అయితే గీతే మాతోనే దాన్ని సాల్వ్ చేసుడు అవుతుందని హింట్ కూడా ఇచ్చిండు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద పిల్లలు దశకిన మేడిగడ్డ మీద సెంట్రల్ కెళ్లి చెకింగ్ చేసేందుకు పెద్ద పెద్దోలే వస్తుండ్రట. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీం ఇయాల్టి సంధి 3 రోజుల దాకా మేడిగడ్డ మీద స్టడీ చేసేందుకు పోయింది. దీంట్లంతా నిపుణులే ఉంటారట. ఈ కమిటీ ఇచ్చే రిపోర్ట్ తోని ఫ్యూచర్ ఏం చేయొచ్చే డిసైడ్ అవుతారు కావచ్చు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్లను ఈ కమిటీ చెకింగ్ చేస్తుంది. ఆఫీసర్లను కూడా కొంత మతలబు అడిగిండ్రట. 19 రకాల మ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టుమని నీళ్ల పారుదల శాఖ కార్యదర్శి సారుకు ఈ నిపుణులు ఉత్తరం ఇచ్చిండ్రట. బ్యారేజీల డిపిఆర్, లేఅవుట్ ప్లానింగ్, జియో టెక్నికల్ డీటెయిల్స్, డ్రాయింగ్, క్వాలిటీ కంట్రోలు, మోడల్ స్టడీస్ రిపోర్టు, డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ అసొంటి మతలవును నిపుణుల కమిటీకి పంపించిందట నీళ్లపారుదల శాఖ. సెంట్రల్ నీళ్ల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ సారు ఈ కమిటీకి పెబ్బనట. జర మీరన్నా రాజకీయంగా కాకుండా నిజంగా ఏం జరిగిందో, అదెంతటి సీరియస్ ఇష్యూనో, ఏం చేసి బాగు చేయొచ్చో చక్కగా చెప్పుండ్రి సార్లో.